హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లింపులపై నిర్ణయం అండి. అలాగే పిఎఫ్ సొమ్ము ఖాతాలో జమ పూర్తి సమాచారం అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబీర్ కోరడం జరిగింది. నూతనంగా ఉన్న పాఠశాలలు అప్గ్రేడ్ అయ్యి కొత్త డీడీఓ కోడ్లు కేటాయించిన జెడ్పీ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల పిఎఫ్ సొమ్మును వారి వ్యక్తిగత ఖాతాల్లో వెంటనే జమ చేయాలని అయితే యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. మొత్తానికి ఈ విధంగా డిమాండ్ చేయడం ద్వారా మంగళవారము ఆయన యూటీఎఫ్ నేతలు రాజా రమేష్, అలాగే రెడ్డి బసయ్య, శ్రీనివాసులతో కలిసి అన్నమయ్య జిల్లా సహాయ ఖజానా అధికారి ఖాదర్ వలీకి వినతి పత్రాన్ని మేరకు అందజేశారు నిన్నటి రోజున. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పలు ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా మారుస్తూ ఆయా విద్యాశాఖలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయడంతో పాటు సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల డీడీఓలుగా అధికారం ఇస్తూ రాష్ట్ర ఖజానా శాఖ కొత్త డీడీఓ కోడ్లను కూడా కేటాయించారన్నారు. 2023 జూన్ నుంచి అయితే ఆయా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాల బిల్లులు చేసే సందర్భంలో సదరు ఉపాధ్యాయుల పిఎఫ్ సొమ్మును మినహాయించి ఆయా వివరాలను సంబంధిత ఖజానా శాఖ ద్వారా జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించారని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లో పిఎఫ్ సొమ్ము జమ కాలేదన్నారు. ఈ విషయంపై జిల్లా పరిషత్ సిబ్బందిని అడిగితే కొత్త ఉన్నత పాఠశాలల డీడీఓ కోడ్లు ఇంతవరకు ఆన్లైన్లో కనిపించడం లేదని, ఈ విషయాన్ని ఖజానా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలియజేశారన్నారు. సో గత జూన్ నుంచి వందలాది మంది ఉపాధ్యాయులకు చెందిన పిఎఫ్ సొమ్మును వారి వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యేటట్టు చూడాలన్నారు. అలాగే సాంకేతికమైన సమస్యలను పరిష్కరించి జిల్లా పరిషత్ కార్యాలయ ఆన్లైన్లో ఉపాధ్యాయుల వివరాలు పొందుపరిచేందుకు తగిన చర్యలు కూడా తీసుకోవాలని మేరకు అయితే డిమాండ్ కూడా చేశారు ఫ్రెండ్స్. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ పెండింగ్లో ఉన్న బకాయిలకు సంబంధించి అలాగే పిఎఫ్ సొమ్ము ఖాతాల్లో అయితే ఈ విధంగా అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్.